విదేశాల నుంచి భారత్కు రావాల్సిన గ్యాస్ సరఫరా బంద్ కావడంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. మరికొద్ది రోజుల పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే గ్యాస్ సంక్షోభం మరింత ముదిరే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే వంటింట్లో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు కొరత ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. భారత్కు ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీ అండ్ సిఎన్జీ దిగుమతి అవుతుంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో గ్యాస్ రవాణా స్తంభించిపోవడంతో దేశంలో గ్యాస్కు కొరత ఏర్పడింది. దేశంలో గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు పెంచగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను 114 రూపాయలకు పెంచారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి మార్పులు లేవు. త్వరలో వీటి ధరలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. నకిలీ ఎల్పీజీ బుకింగ్ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు ఓపెన్ చేసి ఓటీపీలు చెప్పాలని అడుగుతారు. మీరు ఓటీపీ చెబితే మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. అలాగే అపరిచిత వ్యక్తులు పంపే వెబ్సైట్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొన్నారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న అనుమానంతో గ్యాస్ సిలిండర్లను అధిక సంఖ్యలో బుక్ చేస్తున్న క్రమంలో సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య ఉన్న కనీస గడువు 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది.